రాష్ట్రంలో పుష్య అమావాస్య సందర్భంగా దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి వారి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు. కోనారావుపేట మండలం మామిడిపల్లిలోని సీతారాముల ఆలయంలో మాఘ అమావాస్య జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో శ్రీ ప్రతాప రుద్ర లక్ష్మీనరసింహ సింగరాయ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున మాత్రమే ఈ జాతరకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో స్వల్ప తోపులాట జరిగి పలువురికి గాయాలు కాగా ఓ మహిళ స్పృహ తప్పింది. అదేవిధంగా అక్బర్పేట భూంపల్లి మండలం కోడవల్లి రామలింగేశ్వర స్వామి జాతర ప్రారంభం కాగా పుష్య అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.